బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా ప్రపంచం ఎందుకు అజ్ఞానత వైపుకు పెరిగిపోతూ ఉంది, మానవుల లోపల అజ్ఞానం ఎందుకు పెరుగుతుంది అంటే కోరికలు వాసనలతోటి ఇరుక్కుపోయి ఉన్నారు. అన్నీ కూడా వాళ్ళ ఎదురుగా ఎన్ని రావటంతో ఆత్మ పాఠాన్ని పక్కా చేసుకోవాలి. జ్ఞానికైనా ఎవరికైనా సరే నేను దివ్యమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, పరం ఆత్మను అని అని సంకల్పం చేస్తూ ఉంటే వాయుమండలంలో నుండి వికారాలు అయితే మైండ్లోకి వచ్చినాయో అవన్నీ కూడా ఆగిపోతాయి, వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే ప్రతి సెకండు మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపంగానే ఉండాలి. ఎప్పుడైతే మీకు ఆత్మ యొక్క పార్ట్ పక్కా అవుతుందో, ఆత్మస్వరూపం యొక్క పార్ట్ని పక్కా చేస్తూ ఉంటారు. గ్రహించాలి, నేను ఒక్కొక్క సెకండు ఇంపార్టెంటు ఇవ్వాలి. ఎందుకంటే నేను చెడు ఆలోచనలతోటి నా టైంని ఎందుకు వేస్ట్ చేయాలి అని. ఎవరితోటైనా సరే మరి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, పోస్కోలు మాటలతోటి టైంని ఎందుకు వేస్ట్ చేయాలి అని మీకు మీరే నిర్ణయించుకోవాలి. మీ యొక్క మహత్యాన్ని మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీరు మరి జంతువులాగా, గాడిదలాగా మీ యొక్క సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? మీ సమయం చాలా విలువైనది. రోజంతట్లో ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు చూడండి, చీమ కూడా రోజంతా బిజీగా ఉంటూ ఉంటుంది. మరి సంపాదన కోసం, తిండి కోసం భగవంతుడు మరి మీకు అన్నీ ఇచ్చాడు. మరి ఏమన్నా ఆయన ఆరతి పట్టండి, పూజ చేయండి అని అంటున్నాడా? ఏమంటున్నారు? లేచి పరమాత్మను జ్ఞాపం చేయండి అన్నాడు. జంతువులకైతే ఇవన్నీ చెప్పడు, మనుషులకే కదా చెప్పేది. మీరు జంతువులైతే కాదు కదా. మిమ్మల్ని మీరు నిర్ణయించుకోండి. మరి ఏ యొక్క ప్రాబ్లం వచ్చినా కూడా మరి ఎంతవరకు అయితే మీరు అర్థం చేసుకోలేరో అంతవరకు విశ్వ కళ్యాణం కూడా కానే కాదు. హే పరమాత్మ, మీరు అనంత శక్తిని నాకు ఇవ్వండి. నేను విశ్వ కళ్యాణం యొక్క కార్యక్రమం చేయటానికి నిమిత్తమై ఉన్నాను. ఎంతవరకైతే సంకల్పం అనేది చేయరో అంతవరకు శక్తి మీ లోపలికి అనేది రానే రాదు. మనసు లోపల వికారాలు వస్తూ ఉంటాయి, త్వరగా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మీకు సంకల్పం శక్తిని పక్కా తయారు చేసుకోండి. 5 రోజుల్లో చూడండి, మీరు అర్థం చేసుకోండి. 10,000 సార్లు ఈ యొక్క సంకల్పం చేశారు అంటే నెగిటివ్ ఎంత అయిపోతూ ఉంది. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు మీ లోపల అన్ని దొరబడ్డాయి అంటే పని చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు చూడండి, ట్రై చేసి చూడండి, వాటన్నిటినీ కూడా బయటికి నెట్టేయటానికి. పూర్తి రోజంతా మాయలో ఉన్నారనుకోండి, తమోగుణి వాతావరణం యొక్క సంపర్కంలోనే ఉంటూ ఉంటారు. మరి మీరు సతోగుణి పేరు వదిలిపెట్టేసేసారనుకోండి, మర్చిపోయారనుకోండి, ఇంకా పూర్తిగా మీ స్టేజ్ కాస్త ఖరాబ్ అవుతుంది. రాముడు పేరుతోటి రాముడు పేరునే మర్చిపోతూ ఉంటారు. రోజంతట కూడా తాగుడు తినుడు మరి చెడు సాంగత్యము చేస్తూ ఉంటే మీకు రాముడు పేరు కూడా గుర్తురాదు. అదేవిధంగా బాపూజీ ఒక వీడియోలో కూడా చెప్పాడు, రాముడు మరియు కాముడు ఇద్దరు ఉన్నారు. మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరి సాంగత్యంలో ఉంటారు అనేది మీరు నిర్ణయించుకోండి. అప్పుడే మీరు సరైన దారిలో ఉండగలుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఎవరిని కలుసుకోలేదనుకోండి, మీతోటే మీరు సాంగత్యంలో ఉంటే మిమ్మల్ని మీరే తయారు చేసుకోగలుగుతారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. గొప్ప సంకల్పాలు చేయండి, మంచి ఆలోచనలు చేయండి, విశ్వ కళ్యాణం కోసం మేల్కోండి. మీ దగ్గర సమయం అనేది ఉంది, ఫాల్తుగా ఆలోచించటానికి కాదు. ఎవరి గురించి ఆలోచించాలి, సరైన మార్గం సఫలత అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి, మీ మనసు మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సరైన సంకల్పాలు, పాజిటివ్ సంకల్పాలు చేస్తూ చెడు సంకల్పాలు ఆలోచించకుండా వాటికి దూరంగా ఉంటారో అప్పుడే మీ సమయము సఫలీకృతం అవుతూ ఉంటుంది. మీ యొక్క మనసు కూడా మారిపోతుంది, అంతఃకరణ మారిపోతూ ఉంటుంది. మనసులో వికారాలు రానే రావు, మారిపోతూ ఉంది. సెకండు గడిచిపోతూ ఉంటుంది. మీ లోపల ఒక ధ్వని అనేది వస్తుంది, నేను మరి
బందీకృతం కావటానికి వీల్లేదు మాయలో అని. నేను కామిని కాదు, క్రోధిని కాదు, లోభిని కాదు, మోహిని కాదు. నా దగ్గర అహంకారమే లేదు. ఇవన్నీ కూడా పేపర్స్ వేరు వేరుగా వస్తూనే ఉంటాయి. కానీ మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని వినండి, సరి చేసుకోండి. ఇప్పుడు మీకు మరి రా మెటీరియల్ తప్పుగా వేశారనుకోండి మీ లోపల ఇన్పుట్లో, అది అవుట్పుట్ వచ్చేటప్పుడు కూడా ఫైనల్గా ప్రోడక్ట్ కూడా ఖరాబుగానే తయారవుతూ ఉంటుంది. ఎవరు మీకు అప్పుడు సహయోగం చేయలేరు, భగవంతుడు కూడా చేయలేరు. కాబట్టి మీ దగ్గర జ్ఞానం ఉంది. జ్ఞానమే అందరికీ కూడా విశేషమైనది. జ్ఞానం మంతనం మాటి మాటికి చేస్తూ ఉండండి, నడిపిస్తూ ఉండండి. మరి నడిపిస్తూ ఉండాలి. విచార సాగర మతనము మీకు మీరే సమయాన్ని ఇవ్వండి. ఫాల్తూ విషయాలు ఆలోచించడానికి కాదు, ఇదే ఉపాయము. మరి యోగం చెయ్యండి. బాపూజీ ఏదైతే 4 గంటలు యోగం చేయమని చెప్పారో జమ చేసుకోండి. మరి 4 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇలా పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఏమి సేవ అవుతుందో, పురుషార్థం ఎట్లా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది. మీ లోపల లోపల మార్పు అనేది రావటం ప్రారంభమవుతుంది. లోపల నుంచి పరివర్తన రావటము అంటే మిమ్మల్ని మీరు సత్యం తెలుసుకోవటం. ఎప్పుడైతే మార్పు అనేది వచ్చిందో మీ జీవితం కూడా పరివర్తన అవుతుంది. నేను స్వయం కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాను. కోపము అనేది నా లోపల కూడా చాలే చాలా ఉండేది. కానీ నా లోపల కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి నేను చాలా సేవ అనేది చేశాను. జ్ఞానము, యోగము, ధారణ, సేవ 4 వైపుల నుండి కూడా మీరు పురుషార్థం అనేది చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీ లోపల పరివర్తన అనేది వస్తుంది. యోగం కూడా చేయండి, జ్ఞానాన్ని ధారణ చేయండి, జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటూ ఉండండి. మనం ఏదైతే చేస్తామో అదే పొందుతాము. ఈ విషయాల్ని గ్రహించండి. లేదా వింటూ కూడా విన్నట్టే అయిపోతూ ఉంటారు. మిమ్మల్ని మీరు మనసుతోటి అర్థం చేసుకోండి, బాగు చేసుకోండి అంటూ ఉన్నారు. పొరపాట్లు అనే విషయం కాదు. ఒకవేళ జరిగిన మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మళ్ళా సంకల్పాలు చేస్తూ ఉండండి. దీనితోటి గొప్ప మహాన్ సంకల్పాలు మీ లోపల విశ్వ కళ్యాణం కోసం ఆలోచించటం, విశ్వ పరివర్తన కోసం ఆలోచించటం. నేను విశ్వ కళ్యాణం కోసమే ఉన్నాను, జీవించాను అని అనుకోండి. ఏ రోజైతే ఈ భావన మీ లోపల పెరుగుతూ ఉంటుందో వికారాలు మీ లోపలికి ప్రవేశించను కూడా ప్రవేశించవు. మీ లోపల మీ ఇది ఇరిటేట్ అవుతుందో అది కూడా మీ లోపల నుంచి తొలగిపోతుంది. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎదుర్కోవటం అనేది ఉండదు. కర్మ బంధనానికి ఆధీనం కూడా కానే కారు. మనము ఎవరము అర్థం చేసుకోండి. మీ మనసు లోపల పూర్తిగా స్థితిని తయారు చేసుకోండి అంటూ ఉన్నారు. ఇప్పుడు మీ మీతో పాటే మరి ఏ అయితే పొరపాట్లు జరుగుతూ ఉన్నాయో దాన్ని సరిదిద్దుకోవటం జరుగుతుంది. ఇక్కడ కర్మ బంధనాన్ని ఎవరు తెలుసుకోలేరు. ఈరోజు నేను నార్త్ కొరియాలోకి వెళ్ళి ఉన్నట్లయితే ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడ కూర్చుంటాము, నేను నీ యొక్క నామాన్ని కూడా తీసుకోలేను. ఎందుకంటే అక్కడ అలాంటి పరిస్థితి ఉంది. నేను జ్ఞాన యోగం చేస్తూ ఉన్నాను ఇక్కడ కూర్చొని. ఎందుకంటే నేను ఆ యొక్క కర్మ బంధనాల్లో ఓ, ఇరుక్కుపోయాను అనుకోండి, మరి బయటపడేది అనేది లేదు. కానీ మనకి ఇక్కడ ఫ్రీ విల్ అనేది ఉంది. అక్కడ ఫ్రీ విల్ లేదు, ఏమి చేయటానికి వీలు లేదు. అక్కడ కూడా మరి మన యొక్క ఫ్రీ విల్ నడుస్తుందా? నేను యోగిని, జ్ఞానిని, మరి ఏదైనా చేయగలను అనుకుంటే ఒప్పుకోరు కదా. ఫ్రీ విల్లు అర్థం చేసుకోవాలి. అన్- అదే గనక నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనుకుంటే జైల్లోకి పంపిస్తారు. జైల్లో ఉండేవాడిని. అప్పుడు నేనేం చేస్తాను? ఇరుక్కుపోయినటువంటి మరి మేకలాగా వలలో ఇరుక్కుపోవటమే. అప్పుడు ఏం చేస్తుంది? పులి కూడా వచ్చి తినేస్తుంది. కాబట్టి మీరు ఏ యొక్క పురుషార్థం చెయ్యాలి అనుకుంటున్నారో పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టండి. ఏ విధంగా బాపు మనకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు చెప్పండి. మీ జన్మ భారతదేశంలో జరిగింది. మీ దగ్గర ఈరోజు ఫ్రీ విల్ ఉంది. మీ గురించి మీరు ఆలోచించండి.
ఎంత ప్రపంచం దుఃఖీగా అయిపోయింది. సౌత్ కొరియాలో కూడా, నార్త్ కొరియాలో కూడా మరి ఎలా ఉంది చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క జీవుడు కూడా మరి ఆహ్, దుఃఖం పరిస్థితిలోనే ఉన్నాడు. చెడు పరిస్థితే ఉన్నాయి. ఆవును చూడటంతోటే దాన్ని పట్టుకోవటం, కోసుకొని తినటం. అలాంటి ప్రజలు అక్కడ ఉన్నారు. నాన్ వెజ్ తినటం అనేది ఏమీ కాదు. మరి తింటూనే ఉంటూ ఉంటారు. ఏమీ అనటానికి వీల్లేదు. పూర్తిగా ఏకదం జాన్వర్‌లాగా వాళ్ళ జీవితం అయిపోయింది. ఆలోచించండి, జంతువుల యొక్క జంతుమయం అయిపోయారు. జీవితం మొత్తం జంతువులుగానే ఉన్నారు. దాన్నే తింటూ ఉన్నారు. వాళ్ళని జాగృతం చేయటానికి ఎవరు వచ్చారు? అర్థం చేసుకోండి. మాటి మాటికి నేను చెయ్యాల్సి వచ్చింది అనుకోవటం కాదు. మనమే చెయ్యాలి. ఎందుకంటే మనము ఆహ్, దానికోసమే అవతరించాము. చూడండి, చిన్న చిన్న క్వెషన్స్ సమాప్తమవుతాయి మీ లోపల. జ్ఞానం అభివృద్ధి అయ్యే కొద్దీ మీ లోపల పరివర్తన త్వరగా వస్తూ ఉంటుంది. అర్థం చేసుకోండి. ఒకసారి నేను అర్థం అవ్వటంతోటే బాధ అనేది ఉండదు. చూస్తూ ఉండండి. చిన్న పిల్లలు కూడా 20, 22, 25 సంవత్సరాల్లో పిల్లలు ఎంత తప్పులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పగలరు? మన ఎదురుగా కూడా ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటామో, మనకి జాలి అనేది కలుగుతూ ఉంటుంది. దీనితో పాటు మరి ఏ ఫ్రెండ్ అయినా ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, జ్ఞానిగా అయితే వాళ్ళు గురువు దగ్గర జ్ఞానం తీసుకుంటే, మా మా తల్లిదండ్రులు జ్ఞానిగా అయితే పిల్లలు కూడా మంచి కర్మ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి చెడు సాంగత్యం నుండి రక్షించబడతారు. లేకపోతే ఎవరు ఈ ప్రపంచంలో ఎవరిని రక్షించేవాళ్ళు లేరు. ఇంకా ఏమీ లాభం ఉండదు. ప్రపంచమంతా కూడా చిక్కుల్లో పడి ఉంది. సమాజము కూడా ఎవరిని జ్ఞానం వైపుకు ప్రోత్సహించటం లేదు. సమాజం మంచి వస్తువులను మరి అందించటము లేదు. యొక్క ప్రభావంలో ఉన్నారు. సత్సంగత్యం వినటంతోటే ప్రజలకు మార్పు వస్తుంది. కానీ ఎవరి దగ్గర టైం లేదు. యొక్క ప్రభావం, చెడు వస్తువులు ఈరోజు దానికి ఆధీనమైపోయారు. అందుకనే బాపూజీ చెప్తూ ఉన్నారు, జ్ఞానము అన్నిటినీ సమస్యలకు సమాధానం చెప్తూ ఉంటుంది. కాబట్టి మీరు మరి బాపూజీ ద్వారా జ్ఞానం వినాలి అంటే ఏ విధంగా బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ ఏవైతే వీడియోలు జ్ఞానము అనంతబాయి ద్వారా, మా ద్వారా, సాక్షి బేహన్ ద్వారా, బాపూజీ స్వయంగా దివ్య బుద్ధి ద్వారా చూసినటువంటి జ్ఞానం బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు. ఈ యొక్క వీడియోలు మా ఛానల్లో మీకు అందుతూ ఉన్నాయి. బాపూజీ పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు